హలో ఫ్యూచర్ ఇంజనీర్స్, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అమ్మయ్య అనుకున్నారా? ఇప్పుడు బీటెక్ లో మంచి బ్రాంచ్ ఎలా తీసుకోవాలి, అది కూడా మీకు సూట్ అయ్యేలాగా మీకు నచ్చింది ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా స్టెప్ బై స్టెప్ మీకు నచ్చిన కోర్స్ ని ఎలా చూస్ చేసుకోవాలి అండ్ మీరు దేంట్లో అయితే ఇంట్రెస్ట్, అది మీకు ఏ బ్రాంచ్ కి అయితే సూట్ అయ్యి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో తెలుసుకుంటారు. అండ్ ముఖ్యంగా మీ లైఫ్ లో సక్సెస్ఫుల్ లైఫ్ స్టార్ట్ చేసే జర్నీ అనేది ఎక్కడి నుంచే. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇట్ కుడ్ బి చేంజ్ యువర్ లైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ లో ఉన్న బ్రాంచెస్ గురించి తెలుసుకుందాం మనం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఇక్కడ కోడింగ్, సాఫ్ట్వేర్, వెబ్ అప్లికేషన్స్, ఇక్కడ యాప్ ని బిల్డ్ చేయడం గానీ, వెబ్సైట్ డిజైన్ చేయడం గానీ, ఏ గురించి తెలుసుకుంటాం గానీ ఈ బ్రాంచ్లు అయితే ఉంటాయి. కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఈ బ్రాంచ్ ని చూస్ చేసుకునే ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈసీఈ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీర్. ఈ బ్రాంచ్ వచ్చేసరికి ఒక పక్క హార్డ్వేర్ గా యూజ్ అయ్యి అండ్ అనదర్ సైడ్ సాఫ్ట్వేర్ సైడ్ కూడా యూజ్ అయ్యి. ఇక్కడ టెలికామ్ అని, సర్క్యూట్స్ మీద అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ మీద వర్క్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెకానికల్ ఇంజనీరింగ్. ఇక్కడ మిషన్స్ మీద వర్క్ చేయడం, రోబోటిక్స్ మీద వర్క్ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిజైనింగ్. తర్వాత సివిల్ ఇంజనీర్. ఇక్కడ సివిల్ ఇంజనీర్ వర్క్ వచ్చేలోకి ఏంటంటే కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ డిజైనర్స్. మీరు చూసే ఉంటారు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. కరెక్ట్గా ఏ హైట్ లో కట్టాలి, ఏ లెంత్ లో కట్టాలి, ఎన్నాళ్ళు ఉండితి, ఇదంతా వర్క్ చేసేది ఎవరంటే సివిల్ ఇంజనీర్స్ అనమాట. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేలోకి త్రిబుల్ ఈ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్ లో రెండు విధాలుగా వెళ్ళొచ్చు. ఒకవైపు ఎలక్ట్రికల్ ఫీల్డ్ వైపు వెళ్ళొచ్చు, ఇంకోవైపు ఎలక్ట్రానిక్ ఫీల్డ్ వైపు వెళ్ళొచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రెండింగ్ లో వచ్చేసరికి ఏ అని, డేటా సైన్స్ అని, సైబర్ సెక్యూరిటీ అని, ఐటీ అని, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న బ్రాంచెస్ అంటే ఇవే. ఇప్పుడు మీకు ఏ బ్రాంచ్ సూట్ అయితే తెలుసుకుందాం రండి. మీరు ఒకవేళ మ్యాథ్స్ లో గానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ లో గానీ నాలెడ్జ్ బాగా ఉంటే మీకు బెస్ట్ వన్ వచ్చేసరికి సిఎస్సి లేదా డేటా సైన్స్. లేదా మీకు మిషన్స్ అంటే ఇష్టము, ప్రాక్టికల్ వర్క్ లో బాగా ఎక్స్పర్ట్ అయితే మీకు సూటబుల్ అయ్యేది మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్. మీకు గ్యాడ్జెట్స్ అంటే ఇంట్రెస్ట్ అయితే మీకు సూట్ అయ్యేది వచ్చేలోకి ఈసీఈ. ఫస్ట్ మీకు స్ట్రెంత్ మీద మీరు ఫోకస్ చేయండి. మీకు ఒకవేళ మ్యాథ్స్ అండ్ లాజిక్ అయితే ఇంట్రెస్ట్ అయితే కోడ్ బ్రాంచెస్ వైపు చూస్ చేసుకోండి. లేదు ఫిజికల్ గా లేదా క్రియేటివిటీగా ఇంట్రెస్ట్ అయితే మీకు సూటబుల్ అయ్యే బ్రాంచ్ వచ్చేలోకి మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఎవరో చెప్పారు, మీ ఫ్రెండ్ చెప్పారని, మీ రిలేటివ్స్ చెప్పారని, పక్కింటి ఆంటీ చెప్పిందని, పక్కింటి అంకుల్ చెప్పారని ఏదేదో బ్రాంచ్ లోకి వెళ్ళమాకండి. మీకు సూట్ అయ్యేది, మీకు నచ్చింది, మీ కెరీర్ ఏదో చూస్ చేసుకుని మరి జాయిన్ అవ్వండి. ఈ 4 సంవత్సరాలు అనేది చాలా క్రూషియల్ అనమాట మీ లైఫ్ లో. సో ఎవరో చెప్పారని కాకుండా మీకు ఏదైతే ఇంట్రెస్టో ఆ బ్రాంచ్ ని చూస్ చేసుకుంటానికి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి మీ బీటెక్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ఆఫ్టర్ 4 years తర్వాత మీరు ఎలా ఊహించుకున్నారో అలా ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఫస్ట్ వన్, స్టార్ట్ లెర్నింగ్ ఎర్లీలీ. చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ కాకుండా థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ లో నేర్చుకుందాం అనుకుంటారు. లేదు, మీరు స్టార్ట్ చేసేది ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి. మీరు ఏదైతే డ్రీమ్ గా అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో వాటి గురించి రీసెర్చ్ చేయండి. ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి టూల్స్ నేర్చుకోవాలి, ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఇవన్నీ ఫస్ట్ ఇయర్ లో నేర్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వర్క్ ఆన్ ది రియల్ ప్రాజెక్ట్స్. ఈ బీటెక్ లైఫ్ లో ఉన్నప్పుడు మనకు చాలా క్రియేటివ్ థింకింగ్ అయితే ఉంది. అది చేసేద్దామని, ఇది చేసేద్దామని, అది పొడి చేద్దామని, ఇది పొడి చేద్దామని అనిపించింది. సో మీరు ఏదైనా యాప్ ని బిల్డ్ చేద్దాం అనుకుంటుంటే, లేదా ఏదైనా టూల్ ని డెవలప్ చేద్దాం అనుకుంటుంటే దానికంటూ ఒక ప్రాపర్ మ్యాప్ అని క్రియేట్ చేసుకుని మీ జర్నీ అనేది స్టార్ట్ చేసేసేయండి. ఏదో థర్డ్ ఇయర్ లో చేసుకుందాం, ఫోర్త్ ఇయర్ లో చేసుకుందాం అని చెప్పి మాత్రం ఉండమాకండి. ఇప్పుడే స్టార్ట్ చేస్తానికి ట్రై చేసేయండి. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకుంటే మీకంటూ ఒక పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకోండి. పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే మీ గురించి ఏందో చెప్పేదాన్ని పోర్ట్ఫోలియో అనేది. కేస్ మీకు ఏమైనా స్కిల్స్ ఉన్నా, మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేసినా, ఇవన్నీ ఒక రెజ్యూమ్ లో ఎట్లా మెన్షన్ చేసుకుంటామో సేమ్ టు సేమ్ పోర్ట్ఫోలియో కూడా అంతే మెన్షన్ చేసుకుంటాం. దీనికోసం లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి, గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేయండి, మీకంటే ఒక పర్సనల్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేసుకోండి. ఇవన్నీ ఎందుకంటే మీరు చేసిన వర్క్ అనేది చూపించుకోవడానికి కోసం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కనెక్టింగ్ విత్ పీపుల్స్. మీ సీనియర్స్ తో కనెక్షన్స్ పెంచుకుంటా ఉండండి. లైక్ మీరు ఏదైనా చేద్దాం అనుకుంటుంటే మీ సీనియర్స్ తో డిస్కస్ చేసి ఎలా చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు, ఇలా చేస్తే ఎలా యూజ్ అయ్యి ఇలాంటి డిస్కషన్ చేస్తా ఉండండి. మీ సీనియర్స్ దగ్గర నుంచి కూడా మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. ప్రొఫెషనల్స్ కలవండి,
మీ లెక్చర్స్ సలహా తీసుకోండి. ఒకటి చెప్పమంటారా, గైడెన్స్ ఫ్రమ్ ది రైట్ పర్సన్ టు చేంజ్ ది ఎవ్రీథింగ్. కరెక్ట్ పర్సన్ దగ్గర గైడెన్స్ అనేది తీసుకుంటే మీ లైఫ్ అనేది మారిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లెర్న్ బిహైండ్స్ ఆన్ ది సిలబస్. ఇఫ్ సపోజ్ మీరు బీటెక్ లో జాయిన్ అయ్యారు, సెమ్ కి వచ్చేలోపు 5 సబ్జెక్టులు ఉంటాయి. ఒక అడుగు ముందే సిలబస్ ఉండేది కదా, ఆ సిలబస్ తీసుకెళ్లి చాట్ జీపీటీ లేదా యూట్యూబ్ లో అండ్ గూగుల్ లో పేస్ట్ చేసి వాటి గురించి తెలుసుకోండి. లైక్ మంచి మంచి వెబ్సైట్లు అయితే ఉన్నాయి, W3 స్కూల్స్ అని, గ్రీక్ ఫర్ గ్రీక్ అని, T.Tech అని, ఇలాంటి చాలా చాలా వెబ్సైట్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు చాలా అంటే చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. టీచర్ చెప్పక ముందే మీరే ఆన్సర్ చెప్పవచ్చు. ఇవన్నీ ఫుల్ ప్రిపేర్ గా ఉంటే మీ లైఫ్ లో అనేది మీరు సక్సెస్ అవ్వడానికి ఒక అడుగు ముందున్నట్టే. చివరిగా నా నుంచి మీకు ఒక అడ్వైస్, మై డియర్ స్టూడెంట్స్, మీ బ్రాంచ్ అనేది మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేయలేదు. మీ మైండ్ సెట్, మీ స్కిల్, మీ ఎఫర్ట్స్ ఇవి మాత్రమే మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేసేది. ఇక్కడ సిఎస్సి వాళ్ళే కోడింగ్ చేయాలి, వెబ్సైట్ బిల్డ్ చేయాలి అనే రూల్ అంటూ ఏమీ లేదు. ఈవెన్ సివిల్ ఇంజనీర్స్ కూడా స్టార్ట్అప్స్ ని బిల్డ్ చేస్తున్నారు, కంపెనీస్ పెడుతున్నారు, పైథాన్ ప్రోగ్రామ్ నేర్చుకుంటున్నారు, ఐటీ జాబ్స్ కూడా క్రాక్ చేస్తున్నారు. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, బ్రాంచ్ అనేది మీరు నేర్చుకుంటున్న వరకే. సో వర్క్ స్మార్ట్ డ్యూరింగ్ ది బీటెక్ జర్నీ. అండ్ మీరు ఏదైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అది మధ్యలో ఆపకుండా కన్సిస్టెన్సీ గా నేర్చుకుంటేనే మీ లైఫ్ లో మీరు సక్సెస్ఫుల్ పర్సన్ గా అవుతారు. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంటే మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. అండ్ మీరు బీటెక్ లైఫ్ లో మీ గోల్స్ ఏందో కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేసేసేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో ఏ బ్రాంచ్ తీసుకుందామని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి, చాలా యూస్ఫుల్ అయితే. అండ్ మర్చిపోకుండా మన అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టేసుకోండి. కీప్ లెర్నింగ్ అండ్ కీప్ బిల్డింగ్ యువర్ ఫ్యూచర్. జై హింద్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బీటెక్ జర్నీ. చాలా AI టూల్స్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ యూట్యూబ్ పేజ్ లో ఉన్నాయి. ఈ వెబ్సైట్ అన్ని స్టూడెంట్ కి బాగా యూజ్ అవుతాయి, వెళ్ళి చెక్అౌట్ చేసేయండి.